ఈరోజు శ్రీరామ నవమి, శ్రీరాముని జన్మదినోత్సవం. తాపత్రయాలను తొలగించే దివ్యోదయం మొదలైంది. ఈ వీడియోలో మనం శ్రీరామ నవమి పూజ విధానం తెలుసుకుందాం రండి. ఈ పవిత్ర రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి ఇంటిని తోరణాలు, రంగోలులతో అలంకరిస్తారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు ఈ దివ్య మూర్తులతో పూజా మండపం సిద్ధం చేయబడుతుంది. పసుపు, కుంకుమ, పుష్పాలు, తులసి, నైవేద్యం, ఫలాలు, పూజకు అవసరమైన ప్రతి వస్తువు జాగ్రత్తగా సిద్ధం చేయబడుతుంది. పవిత్రమైన నీటితో కూడిన కలశంలో మామిడి ఆకులు, కొబ్బరికాయ, పుష్పాలు పెట్టి కలశ స్థాపన చేస్తారు. దీపం వెలిగించి భక్తితో దేవుడిని ఆహ్వానిస్తారు. ఈ వెలుగు ధర్మ మార్గాన్ని సూచిస్తుంది. ఇప్పుడు భక్తులు సంకల్పం చేస్తారు. శుద్ధంగా, శ్రద్ధగా పూజ చేయాలని ప్రమాణం చేస్తారు. ప్రతి శుభకార్యంలో ముందు వినాయకుడిని పూజించడం తప్పనిసరి. అడ్డంకులు తొలగించమని ప్రార్థన చేస్తారు. శ్రీరాముని 108 నామాలను, పుష్పాలు సమర్పిస్తూ శ్రద్ధగా ఉచ్చరిస్తారు. రామాయణం పఠనం లేదా భక్తి భజనలు ఇవి మనస్సును శుద్ధి చేస్తాయి. రాముని మహిమను తెలియజేస్తాయి. పానకం, వడపప్పు, పండ్లు, ప్రేమతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ధూపం, దీప ఆరాధనతో పూజ ముగిసింది. హారతి ద్వారా దేవునికి మన భక్తిని చూపుతాం. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు ఆనందంగా పంచుకుంటారు. ఇది దేవుని అనుగ్రహం. శ్రీరాముని జీవితం ధర్మ మార్గానికి మార్గదర్శకం. పెద్దలు పిల్లలతో ఆ కథను పంచుకుంటారు. శ్రీరాముని ఆశీర్వాదంతో మీ జీవితంలో శాంతి, శ్రేయస్సు, సద్గుణాలు నిండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.